హాయ్, నా పేరు కే పాండురంగారావు. నేను రెనోవా ఎనర్జీల హాస్పిటల్లో కన్సల్టెంట్ గ్యాస్ట్రోంటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో లివరు, కాలేయము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒకటి తినే ఆహారము, సరళమైన ఆహారం తీసుకోవాలి. అంటే దీంట్లో కొన్ని ఉన్నాయన్నమాట. ఏది తీసుకోకూడదు, ఏది తీసుకోవాలి. తీసుకోవాల్సిన వాటిలో ఆకుకూరలు, పళ్ళు, లీన్ మీట్ అంటారన్నమాట. ఆ ఫ్యాట్ లేని ఫీడ్ మనం తినేటప్పుడు ఆయిల్స్ కూడా ఆలివ్ ఆయిల్, కొన్ని నూనెలు మంచివి అనమాట. అది ఏది తీసుకోకూడదు అంటే ఫాస్ట్ ఫుడ్, షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు. అంటే ఫాస్ట్ ఫుడ్ అన్నింటిలో అదే ఉంటుంది, అది తీసుకోకూడదు. ఈ రెండు తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు బాడీ వెయిట్ చూసుకోవాలన్నమాట. మన బిఎంఐ అంటే మనము వెయిట్కి హైట్కి రేషియో చూసుకుంటే అది 25 కన్నా ఎక్కువ ఉంటే ఇండియన్స్లో దాన్ని ఫ్యాటీ లివర్ అంటామన్నమాట. దాన్ని ఓబిసిటీ అంటాం అనమాట. ఓబిసిటీ రాకుండా చూసుకోవాలి. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ సరళంగా అంటే రోజు ఒక అరగంట కనీసం నడిచినా సరిపోతుంది అన్నమాట. లివర్ ఇంప్రూవ్ అవుతుంది. మనం కొంచెం ఓవర్ వెయిట్ ఉంటే అట్లీస్ట్ 10% వెయిట్ తగ్గినా కూడా లివర్ ఫ్యాట్ ఇంప్రూవ్ అయిపోతుంది మనకి. ఇంకొకటి ఏంటంటే అలవాట్లు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆల్కహాల్, మద్యము లాంటివికి దూరంగా ఉండటం మంచిది అనమాట. తీసుకున్నా కూడా ఎప్పుడన్నా అకేషన్లో మితంగా తీసుకోవాలి. రోజు అధిక మాత్రలో మద్యం తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పెద్దలు యూజువల్గా ఇంట్లో మంచి అలవాట్లు చేస్తుంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు. అది మనం బయట నుంచి స్విగ్గీ నుంచి పిజ్జాలు వెతికి తింటే పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది. సో పిల్లలకి మనం ఏది తినాలో ఏది తినకూడదో నేర్పించాలి కదా. మనం ఎగ్జాంపుల్ తీసుకుని మనం కూడా అలాగే చేయాలన్నమాట. అప్పుడే పిల్లలు నేర్చుకుంటారు. ఇది ఎందుకంటే ఫ్యాటీ లివర్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇది ఎందుకంటే ఊబకాయం పెరగటం వలన ఈ రోజు రోజుకి వెయిట్ పెరిగిపోయే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే మన పిల్లలకి ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు, వాళ్ళకి వ్యాయామం లేదు, ఆహార అలవాట్లు సరిగా లేవు. అంటే ఎక్కువ టైం వాళ్ళు టీవీ చూడటానికి, మొబైల్ చూడటానికి కేటాయిస్తారు. ఆడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకని పిల్లలని ఏది మంచిదో చెడో చెప్పి వాళ్ళని చిన్నప్పటి నుంచి వాడికి అలవాట్లాగా చేస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేయరు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.